దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ఉదయకాల శుభములు ఆశీర్వాదములు తెలియచేస్తూ దేవుని యొక్క నామములో ఆయన యొక్క మాటను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. మరి ఉదయముననే దేవుని యొక్క మాటల ద్వారా మిమ్మల్ని పలకరించాలన్నటువంటి ఈ యొక్క ఆశను మేము కలిగి ఉన్నాం. దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క నడిపింపు మమ్మల్ని ఏ విధంగా బలపరుస్తుంది, నిలబెడుతోంది. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలోచనలు మీతో పనిచేస్తూ ఉంటాయి. మీ ఆలోచనలు సఫలం కావాలి అంటే అవి దేవుని యొక్క చిత్తమునకు లేదా దేవుడు మనలో పుట్టించే ఆలోచనలుగా అవి ఉన్నప్పుడు అవి తప్పక ఫలిస్తూ ఉంటాయి. దేవుని యొక్క చిత్తము మరి మనలో నెరవేర్చబడాలి అంటే ఆయన యొక్క మరి ఆ చిత్తముకు లోబడి మనము పనిచేసే వారంగా ఉండాలి, ఆలోచన చేసే వారంగా ఉండాలి. చాలామంది వారి యొక్క స్వబుద్ధిని ఆధారంగా చేసుకుని మరి పనులు ప్రారంభిస్తూ ఉంటారు. స్వబుద్ధిని ఆధారంగా చేసుకుని వారి యొక్క క్రియలు చేస్తూ ఉంటారు. స్వబుద్ధిని ఆధారంగా చేసుకుని ఆలోచనలు చేస్తూ ఉంటారు. దానివలన పెద్దగా మేలు జరగదు, లాభము కలగదు. దానివలన పెద్దగా మరి సరైనటువంటి స్థితిలో వర్ధిల్లింపు అనేది కనబడదు. ఎందుకంటే మన స్వబుద్ధి మనల్ని తప్పుదారి పట్టించవచ్చు. మన స్వబుద్ధి మరి దూరదర్శనాన్ని చూడలేకపోతుంది, అంటే రేపటి భవిష్యత్తును చూడలేకపోవచ్చు. మన స్వబుద్ధి మరి మనకున్నటువంటి బుద్ధి యొక్క పరిమాణము లేదా దానికి ఉన్నటువంటి పరిణితి కొద్ది మాత్రమే, చాలా చిన్న పరిధి. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుంటే మనము పెద్దగా మేలు పొందే లేదా ప్రయోజనం పొందే పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ దేవునితో నీ యొక్క అనుబంధమును బట్టి ఆయన మీద నువ్వు పూర్ణ హృదయముతో ఆనుకుంటే కనుక మరి పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుమని సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడుతుంది. పూర్ణ హృదయముతో ఆయన నువ్వు నమ్ముకుంటే గనక, ప్రియ సహోదరుడా, ఆయన మీద ఆధారపడితే గనక మరి నీకు కొదవైనది కానీ తక్కువైనది కానీ నీ పక్షముగా ఆయన అన్నీ అయ్యుండి ఆయన జరిగించే దేవుడిగా ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆలోచన చేయండి ఒకసారి. మరి ఉదయముననే మరి ఏదో ప్లాన్ చేసుకుంటావేమో, ఈరోజు అంతా ఇలా చేయాలి, అలా చేయాలి, ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, ఈ ప్రయాణం ఉంది, ఆ ప్రయాణం ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే వారితో మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి అని నీ స్వబుద్ధిని బట్టి నీకు ఏమైనా ప్రణాళిక ఉంటే ఉండొచ్చు. కానీ అది ఎంతవరకు సఫలమవుతుంది, ఎంతవరకు అది రిజల్ట్ ఇస్తుంది, ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందని ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి నీ స్వబుద్ధిని బట్టి ఆలోచన చేసి ముందుకు వెళ్ళి చూడు. మరొకసారి దేవుని మీద ఆనుకుని పూర్ణ హృదయంతో ఆయన్ని ఆధారంగా చేసుకుని దేవుని నామానికే సరెండర్ అవుతూ నీవు నీ పనులు చేయడం ప్రారంభించి చూడు. ఈ రెండింటి యొక్క వ్యత్యాసం చూడు, రెండింటి యొక్క ఫలితాన్ని చూడు. మరి చక్కటి ఫలితాలు ఎక్కడ దొరుకుతున్నాయి చూడు. అదే నీకు సరైన మార్గం అని గ్రహించు. ఎందుకంటే సరైనటువంటి మార్గంలో మనము, సరైనటువంటి ఆలోచనల్లో మనము, సరైనటువంటి బుద్ధిలో మనము ఉండగలిగితే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం. అనేకమైన నిష్ప్రయోజనమైన నిర్ణయాలు తీసుకుంటాం, ఆలోచన చేస్తూ ఉన్నాం. అవి నిష్ప్రయోజనం అవుతుంది, వ్యర్థమైపోతుంది, ఖర్చు అవుతుంది, నష్టం వస్తుంది, అన్నీ వ్యర్థమే అవుతుంది. కాలము వ్యర్థము, ధనము వ్యర్థము, బలము వ్యర్థము, మరి రిలేషన్షిప్ పాడైపోతూ ఉంటాయి. ఇవే విధంగా చూస్తే అన్నీ వ్యర్థముగానే కనబడతా ఉంటుంది. కానీ క్రీస్తునందు నువ్వు ఆనుకుని నీ పనులు చేయడం ప్రారంభించు. దేవుని సన్నిధికి ఉదయముననే వచ్చి ఆయన మీద నువ్వు ఆనుకోని, ప్రభా ఈరోజంతా నా కొరకే మరి చక్కటి ప్రణాళిక నాకు ఇవ్వు, చక్కటి ఆలోచన నాకు ఇవ్వు, చక్కటి బుద్ధిని నాకు ఇవ్వు, చక్కటి నడిపింపు నాకు ఇవ్వని ఆయన మీద పూర్ణ హృదయంతో ఆనుకుని నీ పనులు ప్రారంభించు. నీ ప్రతి పనిలో కూడా దేవుడు నీకు విజయాన్ని ఇస్తూ ఉంటాడు. యాకోబుని మరి ఏ విధంగా అయితే దీవించాడు చూడండి. అతడు వెళ్ళిన ప్రతి స్థలమందు కూడా ఆశీర్వాదము, దీవెనలు కుమ్మరించబడ్డాయంట. మరి యాకోబు దేవుడే నీకు నాకు దేవుడై ఉంటూ ఉండగా మరి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ మీద నా పూర్ణ హృదయంతో ఆనుకుని
నేను నా రోజును ప్రారంభించడానికి సహాయం దయచేయండి. నా స్వబుద్ధిని కాకుండా నీ మీద నా మనసు నిలిపి నా పనులను, నా రోజును నేను జరిగించుటకు సహాయం దయచేయండి అని ఒక తీర్మానం చేసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభా, సహాయం దయచేయండి, కృప చూపించండి. మా స్వబుద్ధిని బట్టి మేము ఎంతో నష్టపోతున్నాం. ఎంతో వేదన, ఎంతో ఒత్తిడి, ఎంతో నష్టము, ఎంతో కష్టము, ఎంతో వ్యర్థమైనటువంటి పరిస్థితులు మేము కలిగి ఉంటున్నాం బాబు. గల కారణం ఏమిటంటే మా స్వబుద్ధి యొక్క నిర్ణయాలు, స్వబుద్ధిని బట్టి నడుచుకోవడం, స్వబుద్ధిని బట్టి పనులు చేయడం. ఇదిగో ప్రభా, ఇది మొదలుకొని పూర్ణ హృదయంతో మిమ్మల్ని నమ్మి ఆనుకొని, అయా ఉదయం మొదలు ఇదిగో నేను మా యొక్క పనులన్నిటినీ కూడా నీ మీద మేము ఆధారంగా, నీ మీద మేము నమ్మకంతో చేయడానికి సహాయం దయచేయండి. ఎవరైతే తీర్మానంలోకి వస్తున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.